కరేబియన్ దేశమైన ట్రినిడాడ్ అండ్ టొబాగో దేశంలో పర్యటిస్తున్న భారత ప్రధాని నరేంద్ర మోడీకి ఆ దేశ అత్యున్నత పురస్కారం లభించింది. ట్రినిడాడ్ అండ్ టొబాగో దేశపు అత్యున్నత పురస్కారం వచ్చేసి ది ఆర్డర్ ఆఫ్ ది రిపబ్లిక్ ఆఫ్ ట్రినిడాడ్ అండ్ టొబాగో. ట్రినిడాడ్ అండ్ టొబాగో దేశ అధ్యక్షురాలు క్రిస్టైన్ కార్లా కంగాలో చేతుల మీదుగా నరేంద్ర మోడీ ఈ అవార్డును అందుకున్నారు. ఈ పురస్కారం ఇరు దేశాల మధ్య స్నేహబంధాలకు ప్రతీకగా నిలుస్తుందని మోడీ అన్నారు. ఇక ఈ అవార్డును అందుకున్న మొట్టమొదటి విదేశీ నేత నరేంద్ర మోడీ కావడం విశేషం. ప్రపంచంలో అత్యధిక చమురు నిల్వలు కలిగిన దేశాలలో ఇండియా 24వ స్థానంలో నిలిచింది. 2024 సంవత్సరం నాటికి ఇండియాలో 4.5 బిలియన్ బ్యారెల్స్ విలువ గల చమురు నిల్వలు ఉన్నాయి. ఇక ప్రపంచంలోనే అత్యధిక చమురు నిల్వలు కలిగిన దేశాలలో వెనుజులా మొదటి స్థానంలో ఉంది. 2024 సంవత్సరం నాటికి వెనుజులా దగ్గర 303 బిలియన్ బ్యారెల్స్ విలువ గల చమురు నిల్వలున్నాయి. ఇక 267 బిలియన్ బ్యారెల్స్‌తో సౌదీ అరేబియా రెండవ స్థానంలో ఉండగా, 209 బిలియన్ బ్యారెల్స్‌తో ఇరాన్ మూడవ స్థానంలో ఉంది. ఇక 163 బిలియన్ బ్యారెల్స్‌తో కెనడా నాలుగవ స్థానంలో ఉండగా, 145 బిలియన్ బ్యారెల్స్‌తో ఇరాక్ ఐదవ స్థానంలో ఉంది. భారత వైమానిక దళంకు చెందిన సీనియర్ అధికారి ఎయిర్ మార్షల్ ఎస్. శివకుమార్ ఎయిర్ ఫోర్స్ ప్రధాన కార్యాలయం ఎయిర్ ఇన్ఛార్జ్ అడ్మినిస్ట్రేషన్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఎయిర్ ఫోర్స్ ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. ఎయిర్ మార్షల్ శివకుమార్ 1990 సంవత్సరం నుంచి భారత వైమానిక దళంలో సేవలు అందిస్తున్నారు. అలాగే వెస్టర్న్ కమాండర్ సీనియర్ ఎయిర్ స్టాఫ్ ఆఫీసర్‌గా జస్వీర్ సింగ్ మాన్ నియమితులయ్యారు. వైస్ చీఫ్ ఎయిర్ స్టాఫ్ ఆఫీసర్‌గా నరమదేశ్వర్ తివారీ నియమితులయ్యారు. ఆఫ్ఘనిస్తాన్‌లోని తాలిబాన్ల ప్రభుత్వాన్ని అధికారికంగా గుర్తించిన మొదటి దేశంగా రష్యా నిలిచింది. ఈ విషయాన్ని రష్యా విదేశాంగ శాఖ ప్రకటించింది. 2021 సంవత్సరంలో ఆఫ్ఘనిస్తాన్ దేశాన్ని తాలిబాన్లు స్వాధీనం చేసుకున్నారు. అప్పటి నుంచి తమ ప్రభుత్వాన్ని ప్రపంచ దేశాలు గుర్తించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు రష్యా అధికారికంగా గుర్తించడంతో రష్యా సాహసోపేతమైన నిర్ణయం తీసుకుందని ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాఖీ తెలిపారు. ఎడ్జ్బాస్టన్ వేదికగా జరిగిన రెండవ టెస్టు మ్యాచ్‌లో ఇండియా చరిత్ర సృష్టించింది. ఎడ్జ్బాస్టన్‌లో టెస్టు మ్యాచ్ గెలిచిన తొలి ఆసియా జట్టుగా ఇండియా నిలిచింది. సేనా దేశాలలో 30 టెస్టు మ్యాచ్‌లు గెలిచిన మొదటి ఆసియా టీమ్‌గా ఇండియా నిలిచింది. సేనా దేశాలనగా సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా. ఇక ఇండియా ఒక టెస్టు మ్యాచ్‌లో మొట్టమొదటిసారిగా 1000కి పైగా పరుగులు చేసింది. ఒక టెస్టు మ్యాచ్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత క్రికెటర్‌గా శుభ్మన్ గిల్ నిలిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీ, రెండవ ఇన్నింగ్స్‌లో 150కి పైగా పరుగులు చేసిన తొలి ఇండియన్ క్రికెటర్‌గా కూడా గిల్ రికార్డు సృష్టించాడు. ర్యాపిడ్ చెస్ ఛాంపియన్‌గా గుకేష్. ఈ ఛాంపియన్‌షిప్ టోర్నీ క్రొయేషియా దేశంలోని జాగ్రెబ్ నగరంలో జరిగింది. సూపర్ యునైటెడ్ ర్యాపిడ్ అండ్ బ్లిట్జ్ 2025 టోర్నమెంట్లో ప్రపంచ చెస్ ఛాంపియన్‌గా గుకేష్ ర్యాపిడ్ టైటిల్‌ను గెలుచుకున్నారు. గుకేష్ మొదటి స్థానంలో నిలవగా, జాన్ క్రిజ్టోఫ్ టుడా రెండవ స్థానంలో నిలిచాడు. ఇక మాగ్నస్ కార్ల్సన్ మూడవ స్థానంలో నిలిచాడు. ఇక ఈరోజు క్వశ్చన్‌తో చేసి బందీపూర్ జాతీయ ఉద్యానవనం ఏ రాష్ట్రంలో ఉంది? ఏ. కర్ణాటక, బి. హర్యానా, సి. మధ్యప్రదేశ్, డి. ఒడిషా.
ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ కర్ణాటక. భారత వ్యోమగామి శుభాంశు శుక్లా ఇటీవల ఏ రేడియో సేవను ఉపయోగించి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి విద్యార్థులతో మాట్లాడాడు? ఏ వాకీ-టాకీస్, బి సిటిజన్ బ్యాండ్ రేడియో, సి అమేచ్యూర్ రేడియో, డి మైక్రోమొబైల్ రేడియో. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అమేచ్యూర్ రేడియో. సంవత్సరంలో ఏ నెలను సర్కోమా క్యాన్సర్ అవగాహన నెలగా ప్రకటించారు? ఏ ఏప్రిల్, బి జూన్, సి డిసెంబర్, డి జూలై. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి జూలై. ఆయుష్మాన్ భారత్ దివాస్‌ను ప్రతి సంవత్సరం ఏ రోజున నిర్వహిస్తారు? ఏ ఏప్రిల్ 29, బి ఏప్రిల్ 30, సి జూన్ 29, డి జూన్ 30. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఏప్రిల్ 30. భూమి రికార్డుల కోసం భూభారతి పోర్టల్‌ను ఏ రాష్ట్రం ప్రారంభించింది? ఏ తెలంగాణ, బి ఆంధ్రప్రదేశ్, సి తమిళనాడు, డి కర్ణాటక. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ తెలంగాణ.